వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. వివరాలకు వెళ్దాం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ, ముంబై, పూణేలోని సీమెన్స్ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది. 23 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తుంది ఈడీ. ఏపీ సిఐడి కేసు ఆధారంగా విచారణ చేస్తున్న ఈడీ నకిలీ బిల్లుల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్టుగా గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్టుగా తేల్చింది. చంద్రబాబు హయాంలో 240 కోట్ల షెల్ కంపెనీలకు తరలించారు. ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టినట్లుగా గతంలోనే సిఐడి నిర్ధారించింది. 370 కోట్ల ప్రాజెక్టును 3,300 కోట్లకు పెంచేసి గోల్మాల్ చేసింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. ఇదే స్కామ్లో గతంలో చంద్రబాబు 52 రోజులు జైలుకు వెళ్లారు. తాజాగా ఈడీ అటాచ్మెంట్తో స్కామ్ కేసు నిందితులతో పాటు ప్రభుత్వంలో కలవరం మొదలైంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ 2016-18 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఒప్పందానికి సంబంధించిన అసలు ఫైళ్లను మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను మేనేజ్ చేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అధికారుల దర్యాప్తులో అసలు కుట్ర బయటపడింది. దీంతో ఈ స్కామ్ పై కేంద్ర ఆదాయ పన్ను శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుపుతున్న రాష్ట్ర సిఐడి అధికారులు ఈ సంస్థలన్నింటితో కోఆర్డినేట్ చేసుకుని విచారణ జరిపారు. మరోవైపు గ్లోబల్ సంస్థ సీమెన్స్ ఇంటర్నల్ టీం కూడా తమ కంపెనీ పేరు మీద మోసానికి పాల్పడ్డారని, తమకు దీంతో ఎటువంటి సంబంధం లేదని పూర్తి ఆధారాలు సిఐడికి అందజేసింది. ఈ కేసులో చంద్రబాబు A1 కాగా A2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సిఐడి పోలీసులు. సిఆర్పిసి సెక్షన్ 51 కింద నోటీస్ ఇచ్చిన సిఐడి 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుని అరెస్ట్ చేశారు. చంద్రబాబు తొలిసారి జైలు పాలైంది కూడా స్కిల్ స్కామ్లోనే. ఇలా అనేక కోణాల్లో దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన స్కిల్ స్కామ్లో చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇప్పుడు మరోసారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ దూకుడుతో నిందితుల్లో కలవరం మొదలైంది. ఏపీలో మద్యం మంటలు మొదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో మద్యం షాపులను వ్యతిరేకిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. మద్యం షాపులను తొలగించాలంటూ రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. తాడేపల్లి ఆశ్రమం రోడ్లో అపార్ట్మెంట్ల మధ్యలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపును వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేశారు. ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేశారు స్థానికులు. నివాసాల మధ్య మద్యం షాప్ ఏర్పాటు చేస్తే మహిళలు, పిల్లలకు ఇబ్బందులు తలెత్తుతాయని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఒక వైన్ షాప్ వస్తుందని మాకు నిన్ననే తెలిసిందండి. నేను ఆల్రెడీ మా అపార్ట్మెంట్ నుండి ఒక 25 మంది దాకా వచ్చి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ముందుగానే. మేమేం సడన్గా ఈరోజు వచ్చేసి ఇక్కడ ధర్నా చేయట్లేదండి. ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇక్కడ చెయ్యొద్దండి, పెట్టొద్దండి అని చెప్పాము. అయినా ఇవాళ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మేము దాన్ని అగెన్స్ట్గా ఇక్కడ అందరం కలిసి ధర్నా చేయడానికి వచ్చామండి. మా సైడ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో ఈ వైన్ షాప్ పెట్టడం అనేది వద్దండి ఇక్కడ. ఎందుకంటే ఇదే మెయిన్ యాక్సెస్ మాకు. అపార్ట్మెంట్ నుండి పిల్లలు కానీ లేడీస్ కానీ అందరూ ఇదే రూట్లో నుండి వెళ్ళాలి. మద్యం టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. 80% మద్యం షాపులు టీడీపీ నేతలకే దక్కాయన్నారు. కూటమి ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయన్నారు తమ్మినేని సీతారాం. సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితిలో కూరగాయల పరిస్థితి ఉంటే ఆకాశాన్ని అంటుతున్నాయి, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేదవాళ్ళ అరుపులు వినిపించడం లేదా మీకు? దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? లిక్కర్ మాఫియాని వెనుకని నడిపిస్తున్నది ఎవరు బాబు? మీరే కదా నడిపిస్తున్నారు. 80% మంది మొత్తం తెలుగుదేశం వాళ్ళే. ఎవరైనా సరే ఒక్కరు అదనంగా వచ్చారా? 20% మంది ఎవరో అదర్వైజ్ చేస్తే వాళ్ళు బెదిరించి తన్ని నులిపి లాక్కునే పరిస్థితి ఉంది. ఏంటి అన్యాయం? వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వసంతపేట ప్రజలు కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. జనావాసాల మధ్యలో కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపును వెంటనే రద్దు చేయాలని, అక్కడ ఏర్పాటు చేయొద్దంటూ స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. గుడికి, బడికి 100 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండొద్దనే నిబంధన ఉన్నా కూడా దానిని పట్టించుకోకుండా షాపులు ఏర్పాటు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రశాంతంగా మళ్ళా పెట్టాలని చూస్తున్నారు. మా పిల్లలను కాలేజీకి ఇచ్చి పెట్టాలన్నా స్కూల్ వాళ్ళని అక్కడి నుండే పోవాలి.
మగవాళ్ళు పాటలు వస్తారని నువ్వు అనుకోకుండా అడ్డం నిలబడతారు, పాటలు పాడుతుంటారు, పాసులు వస్తుంటారు. ఎట్లా పోతారు సార్ పిల్లలు నిలుచుకొని? ఇది లేకోకుండా చేయాలా మాకు, ఆ బ్యాంది సభ అనేదే లేకుండా చేయాలా. మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే మద్యం రౌండప్ ఛార్జీల పేరుతో వీర బాదుడు బాదుతుంటే తాజాగా డ్రగ్స్ నియంత్రణ సెస్ పేరుతో 2% వసూలుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మద్యం కొనుగోలు చేసిన వారు చెల్లించాల్సిన దాంతో పాటు మరో 2% అదనంగా చెల్లించాలి. వరుసగా మందుబాబుల జేబులకు చిల్లు పెట్టేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుండడంపై మండిపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిని గాలి కొదిలేసి కూటమి నేతలు దోచుకోవటంపైనే దృష్టి పెట్టారంటూ మండిపడ్డారు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. ఇసుక మద్యం ద్వారా జేబులు నింపుకుంటున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ పై అసత్య ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు 100 రోజులు గడుస్తున్నా ప్రజలకు మేలు చేయటం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఈరోజు నిజంగా 100 రోజులైనా కూడా ఎక్కడ ఎవరికి ఏ చిన్న మేలు కూడా చేయకుండా ఈరోజు ప్రజలే అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇప్పటికే ఏదో ఒక విధంగా ఏదో ఒక పథకం ద్వారా మా కుటుంబాలకు దాదాపు లక్షలాది రూపాయలు ఈరోజు మేలు జరిగేది. ఈ రాష్ట్రంలో వరదల్లో కావచ్చు ప్రజలంతా ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు మద్యం దుకాణాలు ఏలం జరిపేదానికి దానికే సమయాన్ని అంతా కూడా కేటాయించడం, నిజంగా అవన్నీ కూడా సిండికేట్గా ఏర్పడి కేవలం తెలుగుదేశం పార్టీ వారికి ఈరోజు మద్యం దుకాణాలన్నీ రాష్ట్రంలో వచ్చాయంటే అదే మనకు తెలుస్తూనే ఉంది. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. కార్పొరేటర్ పివి సురేష్ పై పెట్టిన రౌడీ షీట్ తొలగించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే రౌడీ షీట్ తెరిచారని ఆగ్రహించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈరోజు విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ పివి సురేష్ మీద నూతనంగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కేవలం రాజకీయ కక్షతో ఏ రకంగా వీరు పరిపాలన చేస్తూ ఉన్నారో అన్నటువంటిది కనబడతా ఉంది. రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తే ఉండదు. నిత్యం ప్రజా సమస్యల మీద, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జమిలీ ఎన్నికలపై మాజీ మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయని అన్నారు. జమిలీ ఎన్నికలు వస్తే 2 ఏళ్లు మాత్రమే టీడీపీ అధికారంలో ఉంటుందన్నారు. టీడీపీ నేతల మాటలు వింటే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. అధికారులు కూడా కోరుకునేది ఈ అధికారం 5 ఏళ్లే. జమిలీ ఎన్నికలు వస్తాయి, 2027 వస్తే 2 సంవత్సరాలే ఇంకుండేది. కాబట్టి పాపం వాళ్ళకు ఊడిగం చేసి మీరు ఇబ్బందులు పడి మీ ఉద్యోగాల మీదకి తెచ్చుకొని మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా, వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా నియమ నిబంధనలు ఏదైతే ప్రభుత్వం విధించిందో దాని ప్రకారం మీరు అనుసరిస్తే, అనుకూలంగా వ్యవహరిస్తే ప్రభుత్వ నియమ నిబంధనలకు మంచిది. లేదు అనుకుంటే చంద్రబాబు మిమ్మల్ని కాపాడలేరు, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కాపాడలేరు. 2 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ పరారై వెళ్ళిపోతారు. ఇక్కడెక్కడ నియోజకవర్గాల్లో కూడా కనిపించరు. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించవా అని అనంతపురం జిల్లా సిపిఎం కార్యదర్శి రామ్ భూపాల్ ప్రశ్నించారు. మద్యం షాపుల నుంచి 15% లంచం ఇవ్వాలని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా చెప్తుంటే చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోరన్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాలపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించరా అని నిలదీశారు. మంచి పద్ధతుల్లో చెప్పాల్సింది పోయి ఎవడు టెండర్ వేసినా నాకు 15 కట్టాల్సిందే. సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిట్టినాడు. పక్కన పామిడి నుంచి వచ్చిన వేసింది ఎవరు? మీ పార్టీ ఎమ్మెల్యేలే కదా. వాళ్ళని తిరుగుతారు కులాల పేరుతో, మతం పేరుతో, లేదా వాళ్ళ వృత్తుల పేరుతో తిరుగుతున్నావు. ఆ మండలంలో ఎవరెవరు ఏ ప్రాంతాల్లో వేసినారో పేర్లతో సహా చదివి వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. బండ బూతులు తిరుగుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి వినపడటం లేదా? క్యాట్లో 5 IAS అధికారులకు చుక్కెదురైంది. డిఓపిటి ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాల్సిందేనని క్యాట్ స్పష్టం చేసింది.
ఎక్కడి వాళ్ళు అక్కడే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. డిఓపిటి ఆదేశాల ప్రకారం రేపే ఐఏఎస్లు రిపోర్ట్ చేయాల్సింది. క్యాట్ తీర్పుపై హైకోర్టుకు వెళ్లే యోచనలో ఐఏఎస్లు ఉన్నారు. రేపు లంచ్ మోషన్ దాఖలు చేయనున్నారు. క్యాట్ తీర్పును సవాల్ చేయనున్నారు ఐఏఎస్లు. మరోవైపు క్యాట్ తీర్పుతో రాత్రికి ఐఏఎస్లను రిలీవ్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఈ స్థానాల్లో ప్రత్యామ్నాయం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతానికి ఆయా శాఖలకు ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో 5 ఐఏఎస్లు భేటీ అయ్యారు. డిఓపిటి ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాల్సిందేనన్న క్యాట్ తీర్పుపై రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని ఐఏఎస్ల తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్టులో నేవీ రాడార్ కేంద్రానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. 2900 ఎకరాల విస్తీర్ణంలో 2500 కోట్ల బడ్జెట్తో ఈ రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. 2027 నాటికి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. తమిళనాడు తర్వాత 2వ రాడార్ కేంద్రం తెలంగాణలోనే కేంద్ర రక్షణ శాఖ ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ హయాంలోనే ఈ రాడార్ కేంద్రానికి అనుమతులతో పాటు నిధులు కూడా వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ ప్రాజెక్టులను కూడా రాజకీయం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు ఆయన. तो यहाँ पर कुछ दिनों से कुछ लोग ऐसे ही पॉलिटिकल स्टेटमेंट्स देते जा रहा है, तो उन लोगों को मैं एक ही बात कहना चाहता हूँ, ये सुरक्षा है, ये बायोडाइवर्सिटी पूरा इकोलॉजी पूरा मेंटेन करने के लिए सब कुछ तैयार किए. यहाँ पर लाखों झाड़ू निकालने वाले ऐसा कुछ बात कह रहे हैं कि वैसा कोई बात नहीं है, मगर झूठ बोलने में वो लोग माहिर हो गए. 10 साल झूठ बोल के तेलंगाना को लूटने के लिए कोशिश किया. अभी लोग जानकारी किए. आप बेफिक्र रहो रक्षा मंत्री जी, हम लोग हैं, हम खड़ा करके इसको आगे काम लेकर जाएंगे. जब भी जरूरत है हम लोग हैं. जब यह वेरी लो फ्रिक्वेंसी स्टेशन अपने निर्माण के बाद यह काम करना प्रारंभ कर देगा, यानी जब फंक्शनल हो जाएगा, तो हमारे मैरीटाइम फोर्सेज के लिए अनेक दृष्टि से यह बहुत ही महत्वपूर्ण सिद्ध होगा. मेरी नज़र में इस प्रकार के हाई टेक इंफ्रास्ट्रक्चर सिर्फ एक मिलिट्री इस्टेब्लिशमेंट ही नहीं होते, बल्कि इनका स्ट्रेटजिक रोल, रणनीतिक भूमिका इन्हें नेशनल इंपॉर्टेंस का स्वाभाविक रूप से दर्जा देती है. మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు ఫోటోలను అసభ్యకరంగా చిత్రీకరించిన 2 నిందితుల్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల, నిజామాబాద్కి చెందిన 2ని అరెస్ట్ చేశారు. ఇద్దరిలో ఒకరిని నిజామాబాద్ జిల్లా కోనాపూర్కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న కాగా, జగిత్యాల జిల్లా రాయకల్కి చెందిన వ్యాపారవేత్త మహేష్గా మరొకరిని గుర్తించారు. ఎంపీ రఘునందన్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వీరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా గురుకుల విద్యాలయాలకు తాళాలు పడ్డాయి. అద్దె చెల్లించడం లేదని ప్రైవేటు భవనాలకు యజమానులు తాళాలు వేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో గురుకులానికి తాళం వేశారు ఇంటి యజమాని. 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో తాళం వేయక తప్పలేదన్నారు ఇంటి యజమాని. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 9 నెలలుగా అద్దె చెల్లించడం లేదని ఇంటికి తాళం వేశాడు యజమాని. ఇటు వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్లోని పలు ప్రాంతాల్లో గురుకులానికి తాళాలు పడ్డాయి. గురుకులాలకు తాళాలు వేయడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు బయటే కూర్చున్నారు. అద్దె చెల్లించాలని అధికారులను ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేదని, దిక్కుతోచని స్థితిలో తాళం వేశానని భవన యజమానులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై సీరియస్ అయింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో అత్తా కోడలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను ఛేదించారు పోలీసులు. అన్ని ఆధారాలతో 48 గంటల్లోనే నిందితుల్ని పట్టుకున్నామని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. మొత్తం 6 నిందితుల్లో 5గురిని అదుపులోకి తీసుకున్నామని, ఒకరు పరారీలో ఉన్నట్టుగా చెప్పారు. అరెస్టు చేసిన వారిలో 3 మైనర్లు ఉన్నారు. ప్రధాన నిందితుడు నాగేంద్రపై గతంలో 37 కేసులున్నాయని, 14 ఏళ్ల వయసు నుంచే వీరి నేర చరిత్ర మొదలైందని వివరాలు మీడియాకు వెల్లడించారు. అల్లుడికి 66 రకాల వంటలతో మర్యాద చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగింది. ఆగస్టులో పెళ్లైన కొత్త జంటను తమ ఇంటికి ఆహ్వానించిన బంధువులు అల్లుడికి ఏకంగా 66 రకాల వంటలతో మర్యాద చేశారు. తమ ఆచారం ప్రకారం అల్లుడిని అత్తారింటికి కాకుండా బంధువుల ఇంటికి తీసుకెళ్లి మర్యాద చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జాతి వార్తల్లో కూడా మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 2 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్ జరగనుండగా జార్ఖండ్లో 2 విడతల్లో ఓటింగ్ నిర్వహించేందుకు షెడ్యూల్ను ప్రకటించింది ఈసీ. మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలకు నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్లుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. జార్ఖండ్లో 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో 2 దశల్లో జార్ఖండ్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న కౌంటింగ్ నిర్వహించనున్నట్టుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. First phase would be on date of poll would be on 13th November and the second phase would be along with Maharashtra on 20th November. So the date of issue of notification for Jharkhand phase 1 would be 18th and for phase 2 would be 22nd along with Maharashtra. Nominations for phase 1 would be till 25th of October and for phase 2 29th. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే దేశవ్యాప్తంగా 48 శాసనసభ 2 లోక్సభ సీట్లకు ఉప ఎన్నికల తేదీలను ప్రకటించింది ఈసీ. నవంబర్ 13న కేరళలో వాయనాడ్ లోక్సభ స్థానానికి బైపోల్ నిర్వహించనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది. వాయనాడ్ నుంచి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రాను బరిలోకి దించాలని హస్తం హైకమాండ్ ఇప్పటికే నిర్ణయించింది. వయనాడ్లో రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగబోతున్నారు ఆమె. వయనాడ్ ఉప ఎన్నిక బరిలో పోటీ చేస్తారని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 13న వయనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిజిటల్ ప్రపంచానికి నియమ నిబంధనలు అవసరం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. టెక్నాలజీ వినియోగంలో ఎథిక్స్ పాటించాల్సిందేనని, ఇందుకోసం గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ను కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 4 ఏళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024ను ఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభించారు ప్రధాని మోదీ. అలాగే దేశీయ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 8వ ఎడిషన్కి ప్రారంభోత్సవం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కేంద్రం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉచితాలను నియంత్రించేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానానికి పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సిజేఐ ధర్మాసనం కేంద్రం ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఉచితాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు విచారణలో ఉన్నాయి. వీటితో కలిసి తాజా పిటిషన్ను విచారిస్తామని తెలిపింది. ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ, బెంగళూరుకు చెందిన శశాంక్ శ్రీధర ఉచితాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్దికీ దారుణ హత్యతో ఆయన స్నేహితుడు బాలీవుడ్ నటుడు సల్మాన్ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం పెంచింది. సల్మాన్కు ప్రస్తుతం ఉన్న భద్రతను మరింత పెంచి Y+ కేటగిరీకి అప్గ్రేడ్ చేసింది. బాబా సిద్దికీ ఈ నెల 12న హత్యకు గురయ్యారు. బిష్నోయ్ గ్యాంగ్ ఈ హత్య చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే సల్మాన్ భద్రత దృష్ట్యా కొన్ని వారాల పాటు కొత్త వ్యక్తులు, అపరిచితులను కలవకూడదని సల్మాన్కు సూచించారు. మరోవైపు పన్వేల్లోని సల్మాన్ ఫామ్ హౌస్ వద్ద కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సైబర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నగా ఉండబోతున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానన్నారు రష్మిక. కొద్ది రోజుల క్రితం డీప్ ఫేక్ వీడియో బాధితురాలుగా మారిన సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను ఫ్యాన్స్తో పంచుకున్నారు. ऑफ होम अफेयर्स के इंडियन साइबर क्राइम कोऑर्डिनेशन सेंटर यानी IFOC ने अपना ब्रांड एम्बेसडर बनाया है. साइबर क्रिमिनल्स अलग अलग तरीकों से सबको टारगेट बनाते हैं. We must not only stay alert and safe to protect ourselves from these incidents, but also work to prevent them. As a brand ambassador of IFOC,
मैं आप सबको साइबर क्राइम्स के खिलाफ जागरूक करती रहूंगी। तो चलिए मिलकर भारत को साइबर क्राइम से फ्री करें। धन्यवाद। ఎయిర్ ఇండియా విమానాలకు వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి షికాగోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్కు గాల్లో ఉండగా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అత్యవసరంగా కెనడాకు దారి మళ్లించారు పైలట్లు. కెనడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసి తనిఖీలు నిర్వహించారు. అయోధ్య, బెంగళూరు ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు సందేశం వచ్చినట్లుగా ఎయిర్లైన్స్ వర్గాలు వెల్లడించాయి. 2 రోజుల్లో 5 ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర అలజడి రేపుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు సూచీలను పడేశాయి. మరోవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆయిల్ రిఫైనింగ్, పెయింట్స్ స్టాక్స్ మాత్రం లాభాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టపోయి 81,820 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 25,057 వద్ద క్లోజ్ అయింది. డాలర్తో రూపీ మారకం విలువ 84గా నమోదైంది. స్పామ్ అకౌంట్స్ పై కొరడా జుళిపించింది వాట్సాప్. సైబర్ మోసాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న మెటా తాజాగా పెద్ద ఎత్తున స్పామ్ అకౌంట్స్ ని బ్యాన్ చేసింది. ఒక్క ఆగస్టు నెలలోనే ఏకంగా 84 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్స్ ని బ్యాన్ చేసినట్టుగా ప్రకటించింది మెటా. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. బెంగళూరు వేదికగా రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ల మధ్య టెస్ట్ సిరీస్ మొదలు కానుంది. మొత్తం 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కు ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా కివీస్ పై అదరగొట్టాలని భావిస్తోంది. టాప్ ఆర్డర్ మొదలు లోయర్ ఆర్డర్ వరకు బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉండటంతో పాటు బౌలర్లు కూడా రాణిస్తూ ఉండటం రోహిత్ సేనకు మరింత బలాన్నిస్తోంది. ఇటు వరుస ఓటములతో పాటు స్టార్ ప్లేయర్స్ గాయాలతో ఇబ్బంది పడుతుండడం న్యూజిలాండ్ ని కలవరపెడుతోంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.